మనం చూసుకున్న ఈ ఏరియాలో సరిహద్దు గ్రామాల్లో చూసుకుంటే గనక వాళ్ళు బంకర్లు శుభ్రం చేసుకుంటున్నారు. అవును, అక్కడ వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి అలా బంకర్లను శుభ్రం చేసుకోండి అని. అక్కడ గోధుమ ప్రధాన పంట, సో పంట చేతికి రావడం ఇంకా సమయం ఉంది, కానీ అప్పుడే కోతలు మొదలు పెట్టేశారు. ఎందుకంటే యుద్ధం వస్తే మళ్ళా అవన్నీ కూడా పనులు చేసుకోలేరు అని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి అలా. సో వీటన్నింటికి అర్థం ఏంటి? ఇప్పుడు త్రివిధ దళాలు మేము సన్నద్ధం అని చెప్తున్నాయి, అందరినీ లీవులు రద్దు చేసుకోమని చెప్తున్నారు. ఇటు ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి వీళ్ళందరితో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ అర్థం ఏంటి? యుద్ధం రాబోతుందనా? ఖచ్చితంగా అండి. ఇట్స్ వార్ ప్రిపరేషన్ అండి, ఇండికేషన్ ఆఫ్ వార్ ఓన్లీ. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్. ఎందుకంటే వార్ అనేటువంటిది ఓవర్ నైట్ ఇప్పుడు ఏదో జస్ట్ జర్నీ స్టార్ట్ చేసామంటే జస్ట్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కడం లాంటిది కాదండి. కొన్ని యాక్షన్స్ ఉంటాయండి అందులో. వార్ ప్రిపరేషన్, బిఫోర్ వార్, డ్యూరింగ్ వార్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా నడుస్తుందండి. ఎందుకంటే బంకర్లను శుభ్రం చేయడం అంటే వాళ్ళు కూడా వార్ ప్రిపరేషన్స్కి వచ్చారు. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నటువంటి రైతుల్ని మీ పంటలు ఏదైతే వేశారో ఆ పంట పొలాలన్నింటినీ కూడా తీసేసుకుని వాటిని అమ్మేసుకుని చేసుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఉండొచ్చు వార్ వస్తే? ఎన్ని రోజులు వాళ్ళు అలా బంకర్లో ఉండాలి? ఎన్ని రోజులు ఆ సరిహద్దు గ్రామాలన్నీ కూడా ఇలా బిక్కుబిక్కుమంటూ ఉండాలి? మనకి 2000 సంవత్సరంలో పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు సిమిలర్ సిచ్యువేషన్ పాకిస్తాన్ బార్డర్లో జరిగిందండి. ఇక్కడ మేమంతా కూడా ఆపరేషన్ పరాక్రమంలో భాగంగా బంకర్లోకి వెళ్ళిపోయామండి. బార్డర్స్ని ఆక్యుపై చేసాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఇక్కడ బార్డర్స్ని గార్డ్ చేస్తుంది. దాదాపు 2 సంవత్సరాలు ఆర్మీ గార్డ్ చేసిందండి ఆ బార్డర్స్ని. అంటే ఒకసారి యుద్ధం చేయడానికి అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో అలాంటి సిచ్యువేషన్ వస్తే అమెరికా శాటిలైట్ పిక్చర్స్ ద్వారా చూసి మన ఆర్మీని వెనక్కి పిలిపించిందండి. వెళ్ళొద్దు, మీరు ముందుకు వెళ్ళొద్దు అని అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది. అప్పుడు